మొత్తాన్ని నిర్వహణ చేశారు అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామనవమి వేడుకల్లో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన కూటమి కార్యకర్తలను భీమవరం ప్రైవేటు హాస్పిటల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పురాతన రామాలయాన్ని పునర్నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దాడి జరిగిందని చెప్పారు. తాను రాముడికి దండ వేసే సమయంలో కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. పూజల సమయంలో తన కారు అద్దాలను సైతం పగలగొట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆయుధాలతో దాడికి దిగారని రఘురామ ఆరోపించారు. పురాతనమైన ఆకివీడు పెద్దపేటలో 100 సంవత్సరాలు పైబడి ఉన్న రామాలయం శిథిలావస్థలోకి వెళ్లిపోయినప్పటికీ కొంచెం క్లీన్ చేసి రాబోయే రోజుల్లో చక్కటి దేవాలయం, రాతి దేవాలయం పునర్నిర్మించాలనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రతి రామనవమికి శిథిలం అయినప్పటికీ కూడా అక్కడ రామనవమి రోజు అక్కడ ఉన్న ప్రజలు పానకం, గోడపప్పు పంచడం, పూజలు చేయటం శిథిలం అయినప్పటికీ కూడా ఈ రోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి నేను ఈ రోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదొక చక్కెర మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా ఒట్టు లేకుండా మహిళలు ఇక్కడ ఉన్నారు. అంత రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మహిళలు, పొట్టులేని మహిళలు దండ వేయడానికి వీలు లేదు. రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం నాకు అర్థం కాదు. దేవాలయం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్య మతస్థులు పర్మిషన్ ఇస్తాయి కానీ వేయలేని దుస్థితిలో ఉన్నామా అని ఒక క్షణం నేను బాధపడి నేను రాముల వారికి దండ వేయటం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను వైట్ కారు ఎక్కినప్పుడు కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గీతలు పెట్టారు, దడ అద్దాలు కొట్టారు. కానీ అద్దాలు గట్టి అద్దాల వలన బుల్లెట్ కాడిపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వలన అర్థం పగలలేదు. బయలుదేరిన మరుక్షణం వాళ్ళు ముందే దగ్గర పెట్టుకున్న ఆయుధాలు దగ్గర నేనుంటే కొంచెం సిఆర్పిఎఫ్ ఇతర పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేయటం, మరి ఒక అతని తలలో మేకుని కొట్టి చాలా చోట్ల అటాక్ చేశారు. ఇంకో అతనికి ఈ కొంత 10-12 కత్తిపోట్లు, 1-2 పోట్లు తిన్న వాళ్ళు, చాటుపోట్లు చాలా మంది ఉన్నారు. బట్ మెయిన్ ఒక 3 పరిస్థితి అతి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తలకి గాయమైన వ్యక్తిని కూడా ఇప్పుడు చూడటం జరిగింది. ఐసీయూలోనే ఉండాలి. పరిస్థితి ఆందోళన. తీసుకోవాలి, ఇళ్ళన్నీ చెక్ చేయాలి. అలా రాత్రి సాల్బల్ల రామాలయం దగ్గర మొత్తం లైటింగ్